నమస్తే మేడం. ఎక్కడి నుండి మేడం? మియాపూర్. అంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ప్రచారం గురించి వచ్చిర్రా? అంటే గతంలో ఏం చేశారు మేడం? నేను స్టేట్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉద్యమ దేంట్లో? టిఆర్ఎస్. అంటే టిఆర్ఎస్ లో ఎప్పటి నుంచి ఉన్నారు మేడం? నేను 2004 కి వెళ్ళాను. 2004 నుంచి. మరి ఎందుకు టిఆర్ఎస్ ని వదిలి మరి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది? వదిలి బలవంతంగానే ఇష్టం, ఎంత ఇష్టం ఉన్నా కూడా బాగా చెప్పుకోలేని బాధతో బయటకు వచ్చినాడు. అంటే వాళ్ళ మీద విరక్తి చెంది వచ్చిర్రా లేకుంటే కనబడనివ్వట్లేదు? రేవంత్ మీద అభిమానంతో వచ్చిర్రా? కేసీఆర్ కనబడంలో కూడా రేవంత్ రెడ్డి వచ్చి నేనైతే రెడ్డి కాబట్టి నేనైతే దాని గురించి కూడా బయటకు వచ్చాను. దాని గురించి కూడా బయటకు వచ్చారు. అంటే రెడ్డిలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం. అంటే మీరు ఉద్యమ సమయం నుంచి ఉన్నారు, మరి ఉద్యమకారులకు మీకు న్యాయం చేయలేదా? అసలు చేసుడు కదండి మమ్మల్ని, అసలు ఉద్యమంలో అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చుకుంటా వచ్చిండు. ఫస్ట్ ఒక 5 years సైలెంట్ గా ఉన్నాడు. అంటే అప్పుడే పిల్ల పుట్టింది అప్పుడే నడుస్తుందా అన్నట్టు కూడా చెప్పిండు. మేము ఉద్యమం సమయం నుంచి ఉన్నాము, మా కేసీఆర్ అంటే గౌరవం ఉండే, చాలా ఇష్టం ఉండే. కాకపోతే అన్ని చేసిండు, సెకండ్ టర్మ్ లో స్టార్ట్ చేసిండు. మేము అందరికి ఇస్తాము అని చెప్పేసి అన్నాడు. మరి ఇచ్చినా అని అన్నాడు, ఉద్యమకారులను ఆదుకుంటున్నా అన్నాడు, అందరిని ఆదుకున్నా అని చెప్పిండు. మరి మీరు ఉద్యమ సమయం నుంచి ఉన్నారు, మరి చాలా మందిని మరి ఎందుకు ఆదుకోలే? చాలా మంది ఉన్నారు అట్లా. ఆయనకు చాలా ఉంది ఉద్యమకారులు. 10 మంది లేడీస్ విషయానికి చెప్తున్నా, ఎంతో మందికి హెల్ప్ చేస్తే ఆయన నమ్ముకుని చేసిన వాళ్ళం ఉన్నాం. అసలు కేటీఆర్ గారు మాతో ఎప్పుడు ఉండేవాడు కాదు, కేసీఆర్ పక్కనే ఉండేవాళ్ళం. కేసీఆర్ మేము రాకపోతే కూడా ఫోన్ చేసి ఏందమ్మా ఇవాళ రాలేదు మీరు అని ఫోన్ చేసి తప్పించుకునేవాడు మమ్మల్ని అయితే. కేపీహెచ్పీ కాలనీ నాకు ఎన్నో సార్లు కేసీఆర్ ఫోన్ చేసి ఏందమ్మా 2 రోజులు అయితే కనబట్టలేదు సౌమ్య అన్న రోజులు ఉన్నాయి. అంత క్లోజ్నెస్ ఉండి మరి మీరు వెళ్ళిపోతుంటే ఆయనకు చెప్పి బయటకు వెళ్ళిరా? వెళ్ళిపోతుంటే ఆయన ప్రతి విషయం తెలిసింది. ఆయన మమ్మల్ని అడిగే ఛాన్స్ ఎక్కడ వస్తుందండి? అంటే చెప్పగానే వెళ్ళగొట్టిందా? అసలు వాళ్ళు సైలెంట్ గా ఉంటారండి. మనం చూస్తే నమస్తే పెడితే ఇట్లా పట్టించుకొని పోకుండా నటించే కేటీఆర్ వ్యవహార శైలి నచ్చకనే వచ్చినాం. కేసీఆర్ కాదు. కేటీఆర్ కూడా ఫస్ట్ మంచోడే అండి. ఎందుకు మరి చుట్టూ ఉన్నాళ్ళు ఆయన మా గురించి ఏం చెప్పిరో తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. నెగిటివ్ చెప్పినా మా గురించి ఏం చెప్పిరో ఆయన అప్పటికెళ్ళి లేడీస్ నన్నే కాదు ఎవరినైనా కొంచెం ఆయన నచ్చిన వాళ్ళని అక్క అని పిలుస్తాడు, మిగతా వాళ్ళని ఆహా అన్నట్టు లైట్ తీసుకుంటాడు. అంటే ఆయనకు అదొక మెంటాలిటీ. ఆడవాళ్ళని చిన్న చూపు, ఆడవాళ్ళు ఫోన్ నెంబర్ల కోసమే ఆడవాళ్ళు వస్తారు అన్నాడు అండి. నేనైతే లైవ్ లో ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఆయన నెంబర్ పోతే ప్రోగ్రామ్ అయితే పోదా వాళ్ళందరూ ఫోన్ నెంబర్ల కోసం వస్తున్నారు, వాళ్ళ నెంబర్లు ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడడానికే వస్తున్నాడు అనేవాడు. కొంతమంది ఆడవాళ్ళతోని మంచిగానే మాట్లాడుతుంటాడు కదా. అది ఆయనకు నచ్చిన వాళ్ళు, ఆయన చుట్టూ వాళ్ళు ఉంటారు కదా పోగొట్లు, పలానామెతో మాట్లాడు అన్నారు వాళ్ళు కరెక్ట్. ఆయనకు పలానామెతో మనకు వద్దు, సార్ తోటి వీళ్ళకి రిలేషన్ ఉంది వద్దు మాట్లాడదు వీళ్ళు క్లోజ్ అని చెప్పినాక కట్. ఓకే, మీరు ఇప్పుడు సరే అందులోకి నుంచి వచ్చిర్రు. సరే ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఈ ఎలక్షన్లలో ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఉన్నది, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గురు ఇట్లా అంటే పోటీ ఎవరెవరకు ఉన్నది? టిఆర్ఎస్ కాంగ్రెస్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ మీద కొంచెం విచ ప్రచారం కూడా చేస్తున్నారు. నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి మొన్నటికి మొన్న చాలా మంది నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే ఇళ్లకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళారు గల్లీల నుంచి అని చెప్పేసి అంటున్నాడు. ఆయన మీద కేసులు పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అన్నాడు మీరు గల్లీల నుంచి కూడా బయటికి రారు? ఆయనకు ఇంతమంది ప్రెషర్ వల్ల అన్నాడు. ఆయన కావాలని ఏం ప్రెషర్ ఉంది? ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పాప ఆయన ఇక్కడే ఉంటున్నాడు కదా. రౌడీ అన్న పదం ఆయన చిన్నప్పటికీ నాన్న ఏదో చేసింది, ఏదో జనతా గ్యారేజ్ టైప్ ఆఫీస్ అండి. జనతా గ్యారేజ్ లో అందరు మంచి వాళ్ళు వస్తున్నారు చెడ్డలు వస్తారు. ఆయన ఎవరికి ఫీజులు ఏమన్నా ఇచ్చిండు నాకు తెలిసి హెల్త్ ప్రకారం ఆయన అన్ని బాగానే చేసిండు. కరెక్టే. నేను అనేది ఏమంటున్నానే నవీన్ యాదవ్ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ గల్లీల నుంచి కూడా పోరు మీ ఇళ్ళకి చేరుకోరు అనే మాట నవీన్ యాదవ్ వాళ్ళని పదే రౌడీ అనే ప్రతి నాయకుడు నీలాంటి వాళ్ళందరూ అతన్ని అనే వరకు బాధ అనిపించారండి. మనకి ఇంట్లో అంటే ప్లేట్లు ఇస్తే అయితే మీరు ఇది చూడనట్టున్నారు. అట్లా కాదు. ఇప్పుడు ప్రచార రథం పోతున్నది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. బీఆర్ఎస్ నాయకులు ఉండి ఇట్లా అగ్గిపుల్ల గీరేస్తాం దాని మీద అని చెప్పేసి ఒక విజువల్ వచ్చింది. ఆ విజువల్ ని చూసి మాట్లాడింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే ఆ విజువల్ ని చూసి ఎందుకు కోపం వచ్చింది? ప్రతి ఒక్కటి టిఆర్ఎస్ లో కూడా కేటీఆర్ ఎన్నో అన్నాడు కదండి, ఎన్నో మాట్లాడారు. దాన్ని అవి ఒక్కొక్కటి చూసుకోవాలి. ప్రతి నెగిటివ్ ఎందుకు ఇస్తా, ఈయన మంచి వాటి కూడా చూసుకోవచ్చు కదా. పెళ్లి అన్న పోయిన వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినప్పుడు ఈయన కోపం కనవాళ్ళ కోపం ఉన్నా కూడా మన వాళ్ళని దగ్గర తీసాడు కదా. కోపం అప్పుడప్పుడు భ్రష్ట్ అయితే మనం కూడా దానిలో ఏదన్నాడో మరి నాకు తెలియదు చూడలేదు కదా. తప్పు తీయడం అయితే తప్పు కాదు. ఎలక్షన్ కొంతమంది ఏమన్నారంటే
నవీన్ యాదవ్ జూబ్లీల్స్ నా కుటుంబం లాగా, మీరు నా కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మా మనుషుల మీద దాడులు చేస్తే మీరు ఇళ్లలో కూడా పోరు, ఈ గల్లీలు కూడా దాటరని చెప్పేసి నేను అన్నా అని చెప్పేసి నవీన్ యాదవ్ చెప్తున్నాడు. అదే బాధతోటే మీరంతా నామాలు అంటున్నాడండి. అక్కడ అర్థమైందంటే వీళ్ళు చేసుకున్న విధానం చిన్న చిన్న అండర్స్టాండింగ్ లో తేడా ఉంది. ఈయన నా వాళ్ళు నన్ను కాదనైతే ఉండరు, మీరు వేరే వాళ్ళు వస్తే ఊపుకునేది లేదని వాడు మాట్లాడిండు. ఓకే, అది క్లారిటీ ఉండాలి కదా అని చెప్పేసి సరే ఇప్పుడు ఆ మాట మాట్లాడిండు. సరే ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళ మాట? బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఒకటి కావాలని సృష్టిస్తారు. నేను చూసిన కదండి, చూసి ఏదో ఒకటి సృష్టి మీడియా వాళ్ళు అనుకుంటే మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ గోవాట్లు ఎవరు ఉన్నారో మనకు తెలియదు కానీ అట్లా ఐడియాలు కూడా ఇవ్వచ్చు నేను అనుకుంటా. నవీన్ యాదవ్ గెలుస్తాడు అనే ఒక భయం అనేది జ్వరపడ్డదా? భయమా? అసలు భయం కాదు. వాళ్ళు గెలిస్తే గెలవచ్చు, అయితే కావచ్చు. కేటీఆర్ మాటలు వింటలేరా మీరు? ఇది ఉంటున్నారు కేటీఆర్ అయితే ఒక సీటు తోట ఏమైతే మీరు ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? ఒక సీటు తోట ఏమైతుంది ఇన్ని లేవా అన్నట్టు మాట్లాడు. ఓడిపోతున్నాం అన్నట్టే కదా అక్కడ, ఓడిపోతున్నాం ఫిక్స్ అయిపోయింది. దీనిలో ఒక్కదాన్ని మనకేముంది, దీంతో వచ్చేది అది మనకేది ప్రశ్న. కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, ఏది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వాటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల మీద కూడా ఖచ్చితమైన ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు గనక కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిస్తే రేపు 2028-29 బీఆర్ఎస్ అనేది కనబడకుండా పోతుంది. అప్పటి వరకు అనేది ఒక దృఢమైన ఒక నమ్మకంతో చాలా మంది ఉన్నారు. అందుకే కష్టపడుతున్నాం మేము కూడా, కార్యకర్తలకు, లీడర్స్. ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, మీరు ఒక 10 ఇండ్లు ఒక క్యాంపెయినింగ్ పోయారు, ఒక 10 మందిని అడిగారు. 10 మందిలో స్వచ్ఛందంగా ఎంత మంది బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఎంత మంది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ లో నేను ఇక్కడ రేవంత్ నగర్ అంతా తిరిగినాడు. ఒక ఇల్లు అయితే చెట్టు కూలిపోతుందా అన్నట్టు ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎన్నోసార్లు చెప్పారట. గోపీనాథ్ వాళ్ళ పిఏలకు వాళ్ళకి వీళ్ళకు చెప్తే రాలేదట. ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరి పనులు కాలే. కొంతమంది అయితే కరెంట్ ఒక వైరు స్తంభం అది పడిపోతుందేమో, మీరు జయించారమ్మా మేము అంటే మీరు ఎవరికి చెప్పారని మేము అడిగినాం. మేము కూడా క్వశ్చన్ అడిగినాం. అంటే ఎమ్మెల్యే వాళ్ళకి చెప్పిన ఆయన చేస్తా అంటాడు, పట్టించుకోడు అన్నాడు. సరే అదేదో అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. మీ లోకల్ పని చేయకపోతే 4 రోజులు పోండి ఇంటికి, రోజు పోండి. ఒక రోజైనా ఆమె సమస్య ఏంది అంటారు కదా, తీరుస్తాడు. ఓకే, కరెక్టే, గెలుస్తాడు అనే ఒక నమ్మకం ఉన్నది మీకు ఖచ్చితంగా. అంటే మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారా, గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారా? గెలుపు ఫస్ట్, మెజారిటీ ఆటోమేటిక్ గెలిచినాక ఆటోమేటిక్ గా 50% వస్తుంది. ఓకే, సంతోషం మేడం. నమస్కారం మేడం. నమస్తే. ఎక్కడి నుంచి మేడం? బడంగపేట. మేడం ఇప్పుడు మీకు ప్రీవియస్ బీఆర్ఎస్ కంటే నీకు కాంగ్రెస్ ఎట్లా ఉన్నది, బీఆర్ఎస్ ఎట్లా నడిచింది? మాది బడంగపేట. నా పేరు లక్ష్మీ యాదవ్. నేను యాదవ్ హక్కుల పోరాట సమితి స్టేట్ ఉపాధ్యక్షురాల్ని. నేను యాదవ్ సంఘం నుంచే వచ్చాను, పార్టీ నుంచి కాదు. అయితే తప్పకుండా మా తమ్ముడు నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తాడు. మా సపోర్ట్ 100% ఉంటది. అదే మేడం, ఇప్పుడు మీకు ఒకప్పుడు బీఆర్ఎస్ మీకు ఎట్లా అనిపించింది? మీకు ఇప్పుడు మీకోసం ఫ్రీ బస్సులు, ఆడవాళ్ళ వాళ్ళ గురించి, పేదవాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించి నేను పార్టీల గురించి మాట్లాడాను సార్. నేను ఓన్లీ మా తమ్ముడు కాబట్టి వచ్చిన అంతే. ఒక మీ బ్రదర్ కి సపోర్ట్ చేయడానికి 100%. గెలుపు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు గెలుస్తాడు, ఆల్మోస్ట్ 99% గెలుస్తాడు. మంచితనం తోటి తప్పకుండా గెలుస్తాడు. ఇప్పుడు రౌడీ అంటారు కదా, లేదు సార్, అది రౌడీ అంటే మంచి ఉంటది, చెడు ఉంటది సార్. ఏం కాదు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలా మాకు బంధువులు అవుతారు, వాళ్ళ డాడీ అన్నయ్య ఇట్లా, మన అన్నయ్య శ్రీశైలం అన్న గురించి గెలుపు వాళ్ళ డాడీ గురించి అన్న అంటే డాడీని అంటున్నా, అంటే తమ్ముడు అవుతాడు. ఆ అన్న గురించి కూడా మాకు తెలుసు, మాకు బంధువులు అవుతారు. మేము అట్లేం లేదు, మేము ఏ ఆపతున్నా కూడా ఆయన దగ్గరకు మంచి వాళ్ళు వస్తారు, చెడు వాళ్ళు వస్తారు, హెల్ప్ చేస్తాడు. అంతేగాని చాలా మంచి మనిషి సార్. తప్పకుండా మంచితనంతో నవీన్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ తమ్ముడు గెలుస్తాడు 100%.